ప్రభు నామంలో అందరికీ షలోం. దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించాలి? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనము. ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. దేవుని చిత్తాన్ని గ్రహించిన మనసు సమాధానం కలిగి ఉంటుంది, శక్తి కలిగి ఉంటుంది, మంచిది కలిగి ఉంటుంది, కాపుదల ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, సిద్ధపాటు కలిగి ఉంటుంది, మహిమ కలిగి ఉంటుంది, సమాధానం కలిగి ఉంటుంది. అనగా సమాధానం ఉంటుంది. ఒక విషయం మనకు తెలిసినప్పుడు ఆ విషయం ద్వారా మనకు సమాధానం, నెమ్మది ఉంటుంది. మన మనసు నెమ్మది కలిగి ఉంటుంది. అనగా దేవుని చిత్తాన్ని అనుసరిస్తే శక్తి కలిగి పని జరుగుతుంది, శక్తిని పొందుకుంటాము. స్వసిద్ధము ద్వారా ముందుకు సాగితే శక్తిహీనులుగా విఫలమైపోతాము. మంచివి కలిగి ఉంటాము, అనగా ప్రతి మంచి వనరులను పొందుకుంటాము. తెలియబడని దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటకు తెలియబడిన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. కాపుదల కలిగి ఉంటాము, అనగా దేవుడు మంచి కాపరి. మనం చేసే పనిలో గొప్ప కాపుదల ఉంటుంది. దేవుని చిత్తాన్ని చేస్తే సమాధానం ఉంటుంది, శక్తి కలిగి చేస్తాము, మంచి వనరులను పొందుకుంటాము. దేవుడే ప్రతి ఆటంకం నుంచి కాపుదల దయచేస్తాడు. పరిశుద్ధంగా ఉంటాము, పరిశుద్ధత ఉంటుంది, అనగా దేవుని చిత్తంలో పరిశుద్ధత ఉంటుంది. సిద్ధపాటు కలిగి ఉంటాము. మనసు సిద్ధపడి ఉండి అది దేవుని చిత్తము అవునో కాదో మనసు వ్యతిరేకిస్తూ ఉంటే అది దేవుని చిత్తము కాదు. కష్టమైనా సరే మనస్సు సిద్ధపడి ఉంటే అందులో దేవుని చిత్తం ఉంటుంది. మహిమ కలిగి ఉంటాము. దేవునికి మహిమ కలిగేలా ఉంటుంది. దేవునికి అవమానకరముగా ఉండదు. మనము ఏ పని చేసినా అంతిమంగా దేవునికి మహిమ కలిగే విధంగా ఉండాలి. అప్పుడే దేవుని చిత్తం నెరవేర్చిన వారమవుతాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమెన్.